మీ మమ్మీ డాడీ విషయంలో ఎవరిది తప్పమ్మా? డాడీదే తప్పు. డాడీదే తప్పు. ఇప్పుడు ఫస్ట్ ఆర్టీసీ జాబ్ ఉన్నప్పుడు డిపో మేనేజర్ని కొట్టింది మ్యామ్. మళ్ళీ ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఉన్నప్పుడు ఓనర్ని కొట్టింది మ్యామ్. ఎప్పుడు అమ్మని కొట్టేది చేసేది మీ నాన్నే. ఎప్పుడు తాగొస్తాడు. తాగుడు అలవాటు ఉందా బాగా? మీకు మీ నాన్నతో ఉండడం ఇష్టమా, నాన్న అమ్మతో ఉండడం ఇష్టమా? అమ్మతో ఉండడం ఇష్టం. మీ నాన్న ఎప్పుడైనా మిమ్మల్ని బాగా చూసాడా? లేదు మ్యామ్. చూడలేదు. ప్రాజెక్ట్ వారికి 50 రూపాయలు అడుగుతాడు మ్యామ్. ఇది చాలు మీరేంటి అని అందరూ తెలుసుకోవడానికి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన దానికి కూడా మీకు డైవర్సే కావాలి, ఆవిడకి డైవర్సే కావాలి. కానీ ఏం డెసిషన్ మనం తీసుకునే ముందు ఒకసారి సారు మేడం ఏం చెప్తారు వినండి. సార్ చెప్పండి. పెళ్ళికి సంబంధించినటువంటి డెఫినేషన్, పెళ్ళి అంటే ఏంటి అని అనుకుని వచ్చినటువంటి పుష్పలత, పెళ్ళి అంటే ఏంటి అని అనుకుని వచ్చినటువంటి వినోద్ కుమార్, అంటే వాళ్ళకి పెళ్ళి అనేటటువంటి డెఫినేషన్ ఏ విధంగా ఊహించుకున్నారన్న దాన్ని బట్టి వీళ్ళు ఎవరెవరు ఎంత కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారన్నది మనకు అర్థమవుతుంది. పుష్పలత పెళ్ళికి ముందే ఏమనుకుందంటే కనుక తను పెళ్ళే జీవితం అనుకుని ఎంటర్ అయ్యి తర్వాత ఏమైందంటే ఇక్కడ సుఖపడచ్చు, నేను సంతోషంగా ఉండొచ్చు అనేటటువంటి పరిస్థితిలో ఎంటర్ అయిన తర్వాత తనకి ఏమర్థమైంది అంటే కనుక ఇక్కడ సుఖపడటం కాదు, కష్టపడటం అంటే ఏంటో నేర్చుకోవాలి. కష్టపడి నా రెక్కల కష్టాన్ని నేను నమ్ముకోకపోతే కనుక నేను ఎందుకు పనికి రాకుండా పోతాను అనేటటువంటి ఆలోచన తనకు కలిగింది. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. ఇక్కడ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రతిసారి అంటే కొట్టడం, తిట్టడం, మానసికంగా బాధ పెట్టడం ఒక అంశం అయితే మేడం, ప్రతిసారి నమ్మించి మోసం చేయటం అన్నది తను ఏంటంటే ప్రతిసారి అతను వచ్చినప్పుడల్లా ఒక ముద్ద ఆమె తనకి తినిపించినప్పుడల్లా నేను నీతోనే ఉంటాను, పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పినప్పుడల్లా తను ఏదైతే నమ్మిందో అప్పుడు మాత్రం మళ్ళీ పెళ్ళే జీవితం అని అనుకోవటం, తన రెక్కల కష్టాన్ని మర్చిపోవటం అనేది జరిగింది. తన మానసిక క్షోభ, బాధ ఏదైతే ఉందో తనకి జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి శక్తిని కూడా నేర్పించాయి. అంటే మీ ఇద్దరి మధ్యన పొంతను కుదరపోవటం అన్నది ఆ అమ్మాయికి ఒక శాపం అయినా కూడా రేపొద్దున ఆ పిల్లల్ని ఇద్దరిని ఎలా పోషించాలి, ఎంత కష్టపడి ఒక 30,000 సంపాదించింది, ఆ ఊర్లో ఒక గొప్పగా ఒక పరిస్థితి ఉంది అంటే కనుక ఆవిడకి మానసికంగా ఒక విధంగా బలపడింది. ఒక విధంగా మీరు పెట్టినటువంటి క్షోభను చూసి ఇదేంట్రా జీవితం, ఇదేంట్రా పెళ్ళి, ఇదేంట్రా భర్త అని అనుకున్నా కూడా ఆ తర్వాత తను ఏమనుకుంది అంటే కనుక నా రెక్కల కష్టాన్ని నమ్ముకోవాలని అనుకుంది. అయితే ప్రతిసారి నమ్మించి మోసం చేయడం, ఇందాక మేడం అన్నట్టు ఆవిడ చేసినటువంటి తప్పు మన సభ్య సమాజం క్షమించదు. అది ఆవిడ కూడా ఒప్పుకుంది. అది మేమెవరూ కూడా ఖండించట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి అతను ప్రత్యక్షమయ్యి అతని మనసులో ఏ దురుద్దేశం ఉందో అన్నది మనకు తెలియదు. కానీ ఆర్థికంగా సాయం చేయటం కానీ, పిల్లలు ఫీజుల పరంగా డబ్బులు ఇవ్వటం కానీ ఇలా చేయటం ద్వారా కొద్దిగా ఆ అమ్మాయి తప్పు చేయటం అన్నది ఇక్కడ ఖచ్చితంగా జరిగింది. దాన్ని మేము అనట్లేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఈ పొజిషన్లో కూర్చుని మాట్లాడుతున్నారు. మీకు జాలి కలిగే విధంగా మమ్మల్ని అందరినీ, మా మనసుని కూడా మీ వైపు మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ పరిస్థితుల వల్ల ఈ పరిణామాలు ఏర్పడినాయి అనేటటువంటి మాటను మాత్రం మీరు తప్పుదోవ పట్టేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఖచ్చితంగా చేస్తారు. ఐదర్ మీకు పరిస్థితులు గుర్తులేదా, లేకపోతే పరిస్థితులను గుర్తులేనట్టు మీరు ప్రవర్తిస్తున్నారా అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అంటే అక్కడ ఇద్దరు పిల్లల్లో ఇందాక నుంచి మేము బయట కూడా చాలా విశ్లేషణ చేస్తున్నాం. ఆ పిల్లలు ఉంటున్నారు, వాళ్ళు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత ఘోరంగా దెబ్బతిందో అంటే కనుక కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళ నుంచి నీళ్లు రావట్లే. అంటే నీళ్లు వచ్చి 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 ఆరికిపోయినాయి అనమాట. వాళ్ళ చదువు మీద వాళ్ళకి దృష్టి లేదు, ఆటపాటలు లేవు. మా తల్లి పరిస్థితి ఎలా ఉంటుందని ప్రతి నిమిషం వాళ్ళు ఆలోచించేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇందాక మేడం అన్నట్టు నిజానికి ఏంటంటే మీరిద్దరు కలిసి ఉంటే కనుక ఆ పిల్లలకి ఇంకా హింసేనేమో. ఎందుకంటే మీలో ఎంత పరివర్తన వస్తుంది అన్నటువంటి నమ్మకం నాకు లేదు. కాబట్టి ఆవిడ తీసుకునేటటువంటి నిర్ణయం ఒక విధంగా కరెక్టే అని నాకు అనిపిస్తుంది.